అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. కరెంట్ అఫైర్స్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. క్వశ్చన్ నెంబర్ 2, యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా నిర్వహిస్తున్న టిఎస్ తిరుమూర్తి పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రుచిరా కాంబోజ్. రుచిరా కాంబోజ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 3, సిబిడిటి నూతన చైర్మన్గా ఎవరిని నియమించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నితిన్ గుప్తా. సిబిడిటి నూతన చైర్మన్గా నితిన్ గుప్తాని నియమించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, యుఎన్ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఏ సంవత్సరానికి చేరుకోనుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2023. 2023 అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 5, కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం భారతదేశం 2022లో ఎగుమతుల విలువ టార్గెట్ను ఎంతని ప్రకటించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 $450 బిలియన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి $450 బిలియన్. క్వశ్చన్ నెంబర్ 6, 2022 సంవత్సరానికి సంబంధించి యుఎన్ఓలో ఏ నగరాన్ని అత్యంత శబ్ద కాలుష్య నగరంగా ప్రకటించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఢాకా. ఢాకాను అత్యంత శబ్ద కాలుష్య నగరంగా 2022 సంవత్సరానికి యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, 2022లో భారతదేశానికి చెందిన వైమానిక దళం ఆపరేషన్ గంగా ద్వారా ఏ దేశంలోని భారతీయులను రక్షించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉక్రెయిన్. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఆపరేషన్ గంగా అనే పేరుతో వైమానిక దళం 2022 సంవత్సరానికి రక్షించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, 2021 నీతి ఆయోగ్ సుపరిపాలనా సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గుజరాత్. గుజరాత్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 9, 2021 నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కేరళ. ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ నిలవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, 2021 కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అత్యాచారాలు నమోదైన రాష్ట్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హర్యానా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 హర్యానా. క్వశ్చన్ నెంబర్ 11, 2021 జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగ శాతం కలిగి ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 హర్యానా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 హర్యానా. క్వశ్చన్ నెంబర్ 12, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నివేదిక ప్రకారం 2021-22లో భారత్ ఎన్ని టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 315.72 మిలియన్ టన్నులు. 315.72 మిలియన్ టన్నులు. క్వశ్చన్ నెంబర్ 14, 2022 17వ G20 దేశాల సదస్సు ఏ దేశంలో జరగనుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇండోనేషియా. క్వశ్చన్ నెంబర్ 15, ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీష్ ధంకర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రాజస్థాన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 16, ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఒడిషా. ఒడిషా అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 17,
2022 పద్మ అవార్డు గ్రహీతల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 128. 128 అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 18. 2022 నేతాజీ అవార్డును భారతదేశం ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రికి ప్రకటించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జపాన్. మహమ్మద్ ముస్తఫా ఏ సంస్థకు నూతన చైర్మన్గా రానున్నారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 NABARD. నాబార్డ్ అనే సంస్థకు మహమ్మద్ ముస్తఫా నూతన చైర్మన్గా రానున్నారు. క్వశ్చన్ నెంబర్ 20. 2021కి సంబంధించి ప్రపంచ అవినీతి దేశాల సూచీలో భారత్ స్థానం ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 85. 85 అనేది సరైన సమాధానం. కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.